ఒక అతనికి 4 భార్యలు ఉండేవారు. అతను మొదటి భార్యను అసలు పట్టించుకునేవాడు కాదు. రెండో భార్యను కొంచెం పట్టించుకునేవాడు. మూడో భార్య అంటే మురిపం. 4వ భార్య అంటే వల్లమాలిన ప్రేమ. ఆయనకు అవసాన దశ వచ్చింది. 4 భార్యలను పిలిచి, నేను మరణించే సమయం ఆసన్నమైంది, మీరెవరైనా నాతో వస్తారా అని అడిగాడు. 4వ భార్య, నన్ను క్షమించు, నేను నీతో రాలేను అని చెప్పేసింది. 3వ భార్య, నీ మరణాంతరం నాకీడైన జోడీని వెతుక్కుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను అని చెప్పింది. 2వ భార్య, నిన్ను శ్మశానం వరకు సాగనంపుతాను, ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది అంటూ చెప్పింది. మొదటి భార్య, నువ్వు నాకెప్పుడూ ప్రేమే, నిన్ను విడిచి నేనుండను అంది. ఇప్పుడు ఈ భార్యలెవరో చూద్దాం. 4వ భార్య స్థూల శరీరం, అది దహనమైపోతుంది మరణాంతరం. జీవితం మరణం తర్వాత రాదు. 3వ భార్య అతను సంపాదించుకున్న సంపద, ఆస్తి. సంపద, ఆస్తి కూడా రాదు సరికదా, మరొకరి సొంతం అవుతుంది. మనిషి జీవించినంతకాలం సంపద, ఆస్తి గురించిన వెంపర్లాట ఇంతా అంతా కాదు. 2వ భార్య బంధువులు, స్నేహితులు, వీరు శ్మశానం వరకు వస్తారు. మొదటి భార్య ఆత్మ, అంతటా ఆత్మ సన్నిధిలోనే జరుగుతుంది కనుక ఎవరూ దీన్ని విడిచే ప్రసక్తే లేదు. కానీ మనం జీవించి ఉన్నంతకాలం ఆత్మ చింతనే మనకుండదు. అనాత్మతోటే మమేకమై ఉంటాం.